హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విలేజ్ వైబ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రైబల్ మ్యూజియం భద్రాచలం ఐటీడీ వాళ్ళు కట్టించిన మ్యూజియం ఉంది కదా, అది భద్రాచలంలో అద్భుతంగా ఉందండి. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ అన్ని ట్రైబల్కి సంబంధించిన అన్ని వస్తువులు అవన్నీ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఇప్పుడు ప్రతి ఒక్కటి అద్భుతంగా డిజైన్ చేశారండి. మ్యూజియం బయట ఎంత బాగుందో లోపల ఇంకా బాగుంటుందండి. ఇక్కడ పైన చూసారు కదా, ఆ రెండు భలే కట్టారు. అవి నైట్ టైంలో ఇంకా రెడ్ లైట్కి చాలా మస్తు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి చూపిస్తా ఎలా ఉంటుంది. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది నైట్ టైంలో అయితే ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడ పైన లైటింగ్ అవి ఇవి రెడ్ కలర్ లైట్ వస్తుంది. అది ఇంకా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీకు ముందు చూపిస్తాను. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఫస్ట్ ప్లే గ్రౌండ్ ఉంది. ఇటు సైడ్ స్విమ్మింగ్ పూల్లా ఉంది, వాళ్ళు బోటింగ్ చేయడానికి. బోటింగ్ అయితే మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేశారండి. మీకు చూపిస్తా పిల్లలు ఎలా బోటింగ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఇది 20 రూపీస్ ఉంటుంది, ప్రతిదానికి టికెట్ ఉంటుందండి. చాలా తక్కువ రేట్సే ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేను ప్రతి ఒక్కటి కనుక్కున్నాను, మీకు చూపిస్తా. రేట్లు అవన్నీ ఉన్నాయి. ఈ బోటింగ్ చేయడానికి 20 రూపీస్, చిన్నపిల్లలకి ఎవరికైనా 20 రూపీస్ తీసుకొని బోటింగ్ చేస్తారు. చూడండి పిల్లలు ఎంత అద్భుతంగా ఆడుకుంటున్నారో. మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని ఎక్కించాం మేము. పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇక మనం మెయిన్ మ్యూజియంలోకి వెళ్దాం. ఎంట్రన్స్ అండి, ఇది మ్యూజియం యొక్క ఎంట్రన్స్. మనం టికెట్ తీసుకున్న తర్వాత ఆ టికెట్ని ఇక్కడ చూపించాలి. ఒక పర్సన్కి 10 రూపీస్ అండి. మనం టికెట్ చూపిస్తే లోపలికి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్. టికెట్ ఇక్కడ తీసుకోవాలి. మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ అన్ని కళాకారులు గోడల మీద అద్భుతంగా వేశారండి. ట్రైబల్స్ ఎలా ఉంటారో ఏంటి అనేది ఇక్కడ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇదైతే ఇక్కడ ఫెస్టివల్స్ అండ్ కల్చర్ రూమ్ అంటే ఎవరెవరు ఎలాంటి చేసుకుంటారు, ఎలాంటి దేవుళ్ళని మొక్కుతారు, అలాంటివన్నీ ఉన్నాయండి. ట్రైబల్స్ యొక్క కులదైవం సమ్మక్క సారక్కగా చెప్పుకుంటాం కదా, మనందరికీ తెలుసు సమ్మక్క సారక్క ఎంత పవర్ఫుల్లో. తర్వాత మల్లన్న స్వామి అండి, కుమ్మరవెల్లి మల్లన్న స్వామి మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ తీజ్ పండుగకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇది తీజ్ పండుగ. ఇక మీకు వేరే చూపిస్తాను. ట్రైబల్స్ ఎలా ఉంటారు, వీళ్ళు కొండారెడ్లే అండి. కొండారెడ్లు ఎట్లా ఉంటారనే ఫొటోస్ తోటి ఎగ్జాంపుల్స్గా మనకి ఇక్కడ చూపించారు. ఇలా ఉంటారు వీళ్ళు కొండారెడ్లు. ఇందాక ఫోటో చూసాం కదా. లోపలికి వెళ్దాం, వీళ్ళు వాడే వస్తువులు ఏమేమి ఉంటాయి. ఇది కోయ జాతి వాళ్ళండి, వాళ్ళు ఎలా ఉంటారు అనే కల్చర్ గురించి ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం. హ్యాండ్ క్రాఫ్ట్స్, వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. లోపలికైతే వచ్చేసాం. భలే ఉన్నాయి, వీళ్ళు భలే పెట్టారు ఇందులో. చూడడానికి మాత్రం అది దగ్గరికి వెళ్ళి మనం పట్టుకోవచ్చు, కాకపోతే కొన్నిటి వాటికి యాక్సెస్ ఉంది, విరిగిపోయే వాటికి లేదు. ఇది చుట్టు గుడిసె అంటారు కదా, మేము కూడా ఒకప్పుడు చుట్టు గుడిసెలో ఉన్నామండి మా చిన్నప్పుడు. ఇది చుట్టు గుడిసె. వాళ్ళు వాడిన కుండలు, బిందెలు, కొలవడానికి ఉపయోగించేవన్నీ ఉన్నాయి. చుట్టు గుడిసె. ఇది లాంతర్. నెమలికలు బాగున్నాయి ఇక్కడ. ఇవి ఎద్దు కొమ్ములండి. ఇది గుచ్చుకుంటే ఎట్లా ఉంటుంది అనుకున్నారు, చాలా స్మూత్గా ఉంది. నెమలిక ఒకటి తెచ్చుకున్నాను నేను, వాళ్ళకి తెలియకుండా. ఇవన్నీ చేటలు. ఇంకా వీటిని ఏమంటారు, ఇది బిందెలా ఉంది, దీనికి దేనికి యూజ్ చేస్తారు. ఇదైతే వాటర్ పోయడానికి సంథింగ్. ఇది త్రాసులా ఉంది, వాళ్ళు ఇదే యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా. పూర్వం కాదు, ఇప్పటికీ యూజ్ చేస్తున్నారండి ఇలాంటి. మా సైడ్ భద్రాచలం ఏరియా సైడ్ ఇవన్నీ ఇంకా చాలామంది యూజ్ చేస్తున్నారు. వాటి గురించి ఉంటుందండి, ప్రతి ఒక్కదాని గురించి ఇక్కడ రాసి ఉంటుంది. ఇక్కడ తట్టలు ఎలా ఆలుతారు, ట్రైబల్స్ ఏమి యూజ్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తున్నారు. మంచం అండి, ఆర్గానిక్ మంచం. మనం అన్ని బెడ్లు అవి ఇవి నవ్వారి ఇంకా ప్లాస్టిక్ యూజ్ చేస్తాం కదా, వీళ్ళు ఓన్లీ ఎదురు కర్రలు అనుకుంటా. ఇవి
వాటితో పెట్టారు. ఇది కూడా ఇదే, ఇది కూడా ఇందాక చూసాం కదా అలాంటిదే, కొలవడానికి వస్తువుల్ని. ఇదైతే కొంచెం చినిగిపోయింది పుట్ట. ఎల్బిడిసి వాళ్ళ యొక్క సంస్కృతి అండి ఇది. వాళ్ళు ఇంతకుముందు ఇలా వేసుకునే వాళ్ళు, ఇప్పటికీ కూడా చాలామంది వేసుకుంటారు. కాకపోతే జాబ్ పర్పస్ వెళ్ళే వాళ్ళు ఇలాంటివన్నీ మానేశారు. కాకపోతే ఊళ్ళో ఉండే అమ్మమ్మ వాళ్ళు అయితే వేసుకుంటారు. వాళ్ళు పండించే గింజలు అంటే అడవిలో దొరుకుతాయి ఇవి, సహజంగా అడవిలో దొరికే ముష్టి గింజలు, విప్పసార మీకు తెలిసే ఉంటుంది. విప్ప పువ్వుతో తయారు చేస్తారు, అది కానుగ గింజలు, ఇవన్నీ అడవిలో దొరుకుతాయి. గచ్చకాయలు అండి, గచ్చకాయలు చిన్నప్పుడు మేము రుద్ది తొడక పెట్టుకునే వాళ్ళం. కుంకుడుకాయలు, కారక్కాయ, ఇవన్నీ మనం తెలిసినవే. కాకపోతే ముందు ముందు ఇవి యూజ్ చేయం కదా, వీళ్ళు అందుకే మ్యూజియంలో పెట్టారు. దొరకకపోవచ్చు ముందు ముందు. ఇవన్నీ ఆభరణాలు, ఒకప్పుడు ఇవన్నీ వేసుకునే వాళ్ళు. వీటి ప్రతి ఒక్కటి పేరు పేరు రాసి పెట్టారు వాటికి. ఇప్పుడైతే చాలామంది వేసుకోవట్లేదు, చాలా తక్కువ, రేర్గా 1, 2 వేసుకుంటున్నారు అంతే. ఇవేంటో కూడా తెలియట్లేదు నాకు. అవి గజ్జలు అలాంటి సౌండ్ వచ్చాయి అనుకుంటా. ఇలా వేసుకోవాలి పూసలు. ఇది ఎడ్లకు కడతారండి అవి. ఇది చాట. ప్రతి ఒక్కటి దానికి పేరు రాసి పెట్టారండి. దేవుడి గుడిలో ఊదే తూతర అంట ఇది. ఇది ఎద్దు మెల్లో కడతారు జనరల్గా, ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నాం మనం. ఇదిగోండి ప్రతి ఒక్కటి పైన రాశారు, అవి చూసుకుంటూ అది చదువుకుంటూ ఇక్కడ చూడాలి, అప్పుడు ఈజీగా అర్థమైపోతాయి మనకి. ఇది సోల, అరసోల, బిందె అంటారు కదా, అదిగా సోల, అరసోల. ఇవన్నీ మానిక. మానిక అంటే వినింటాం కానీ ఎప్పుడు చూడలేదు కదా, ఇదే మానిక, దాన్ని కొలుస్తారు. ఇవి వాయిద్యాలు, ఎద్దు కొమ్మ అనుకుంటా. ఇది డోలు. బ్యాంబో చికెన్ తెలుసు కదా, ఇలాంటి వాటిలోనే చేస్తారు బ్యాంబో చికెన్. కాకపోతే ఇది బ్యాంబో చికెన్ కాదు, దేనికో యూజ్ చేస్తారు నాకు తెలిసి. పెళ్ళిలో ఇంతకుముందు ట్రైబల్స్ ఇవి యూజ్ చేసేవాళ్ళు అనుకుంటా, అందుకే మ్యూజియంలో పెట్టారు. సో ఇలా ఈ రూమ్ అయితే చూసాను. ఇంకా వేరే ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా ఇప్పుడు. అంటే వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయి ట్రైబల్స్. ఇది గుమ్మి, మనం ధాన్యాలు పోసుకుంటాం గుమ్మి. ఇది కూడా నువ్వులు పోసుకుంటారంట, మా అమ్మ చెప్పింది, నాకు తెలియదు. ప్రతి ఒక్కటి పేరుంది. ఇది బండి మీద పెట్టే జల్ల అనుకుంటా, ఇది బండి. లోపలికి ప్రవేశం లేదని రాశారు, మనకు కూడా పోవద్దు. ఎందుకంటే అవి విరిగిపోతాయి, యాంటిక్ పీసులు ఉంటాయి కదా, అవి విరిగిపోతాయి. మళ్ళీ వాళ్ళు పాపం ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఇది మాత్రం యాక్సెస్ ఉంది, కూర్చోవచ్చు మనం ఇక్కడ. చిన్న కూర్చోండి. ఈరోజులో రోకలి కళాకారులు అద్భుతంగా వేశారండి. మేము ఇంతకుముందు ఫోటోలు చూసాం, నిజంగా మేకలేమో అనుకున్నాం. ఇది మంచ తెలుసు కదా మీకు, మంచ. ఇవి ఇప్పటికీ చాలా ఉన్నాయి, మనం అన్నీ యూజ్ చేస్తున్నాం, కానీ సిటీలో వాళ్ళకి తెలియదు అనే దానికోసం వాళ్ళు పెట్టారు. పిల్లలకి తెలియదు, 90sలో పుట్టిన వాళ్ళకైతే అద్భుతంగా తెలుస్తుంది. పిల్లల కోసం తెలవడం కోసం అని ఇది పెట్టారు. చుట్టూ గుడిసెలో ఇదో రకం అండి. అంటే లైఫ్ స్టైల్ ఇందాక అక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ లైఫ్ స్టైల్ గురించి కదా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టారు.
బుడ్డమ్మ బాబాయ్. ఏమైందిరా? దగ్గర బుడ్డి ఇది ఎందుకు బుడ్డమ్మా? వెనక్కి తిప్పాలి బుడ్డి తల్లి, వెనక్కి వెనక్కి అనాలి. వెనక్కనమ్మా, వెనక్కను. ముందు వెనక్కి వెనక్కి. వద్దులే, డాడీ వస్తానులే, డాడీ వస్తానులే, ఏం కాదు. తిప్పు, ఇప్పుడు తిప్పు బుడ్డమ్మా. మళ్ళా తిరిగింది.